Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈరోజు మీకోసం ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మొత్తం పనులన్నీ నైటే చేసేసి అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేసాను, అన్నీ కూడా పూజకు సంబంధించినవి కూడా. ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపం కోసం ఒక ప్లేట్లో పసుపు వేసుకొని ఒక 3 ప్రమిదలు అయితే తీసుకోవాలి. ఇది పెద్ద ప్రమిద అన్నమాట, ఎందుకంటే ఇది ఐశ్వర్య దీపం అంటే సాల్ట్తో పెట్టుకోవాలి. గల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ మొత్తం ఈ ప్రమిదకు లోపల బయట నీట్గా పసుపు అనేది రాసేసుకోవాలి. నీట్గా రాసేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇది శుక్రవారం పూటనే పెట్టుకోవాలి కాబట్టి నేను స్టవ్ కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టాను. ఒక ప్లేట్లో మనం దీనిపైనే ఐశ్వర్య దీపం పెట్టుకుంటాం కాబట్టి ఈ ప్లేట్లోనే కొంచెం ముగ్గేసి పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. ఇది అమ్మవారి పటం ముందు పెట్టేసుకొని ఇంకా పటం ఎదురుగా అయినా పటం ముందైనా పెట్టుకోవచ్చు. దీనిపైన పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. లేదంటే మీరు ఆ కింద కూడా ముగ్గు వేసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఈ పెద్ద ప్రమిదని ముందైతే నేను పెట్టాను. ఇంట్లో వాడే సాల్ట్ కాకుండా ఇట్లా రాక్ సాల్ట్ తీసుకొచ్చి దీనిపైన కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఒక 3 గుప్పట్లు వేసుకున్నాను నేను. ఇది మళ్ళీ మనం కిచెన్లోకి అస్సలు వాడుకోకూడదు. ఈ 2 ప్రమిదలకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దీపం వెలిగించే ప్రమిదకు మాత్రం గంధంతో పైన బొట్లు పెట్టుకోండి. ఇందులో మీ ఇష్టం ఆవు నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. పూజ కోసం అయితే గార్డెన్కి వెళ్ళి పూలన్నీ కోసుకొచ్చాను. టైము 5:30 అవుతుంది, ఇంకా ఫ్లవర్స్ పూయలేదు సరిగా. చూడండి, ఇట్లా మనము మొత్తం ఈ ప్రమిదల పూలతో అలంకరణ చేసేసుకోవాలి. అన్నిట్లో నేను బొట్లు పెట్టేసి అన్నీ కూడా పూల అలంకరణ చేసేసాను. ఇప్పుడు మనం ఉప్పు పోసాం కదా, ఇక్కడ ఈ ప్రమిద చుట్టూ కూడా ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి. నేను కూడా నువ్వుల నూనెతోనే వెలిగిస్తున్నాను. మన ఇష్టం, ఆవు నెయ్యి అయినా వెలిగించవచ్చు, నువ్వుల నూనె అయినా వెలిగించవచ్చు. ఇట్లా అలంకరించిన తర్వాత ఇంకా మనం దీపారాధన అనేది ఒక అగరబత్తితో చేసేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే ఏకదీపం ఉంటే అట్లనైనా చేసేసుకోవచ్చు. నేనైతే అగరబత్తితోనే చేసేస్తాను ఎప్పుడైనా సరే. ఇట్లా దీపం వెలిగించుకున్న తర్వాత ఈరోజు నేను ఆగ్నేయ దీపం కూడా పెడతాను, అక్కడ కూడా వెలిగించాను. మనం ధూపం అనేది విఘ్నేశ్వరునికి అందరికీ సమర్పించేసి అలాగే ఆగ్నేయ దీపం దగ్గర కూడా ఇక్కడ కూడా పసుపు రాసి ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను, డౌట్ ఉంటే చెక్ చేయండి. పసుపు కుంకుమతో ఇక్కడ ముగ్గు వేసి దీపారాధన చేసి ప్రసాదం పెట్టేశాను. ఇక్కడ ఇప్పుడు మనం అమ్మవారికి ఇష్టమైన నేను శ్రీ లక్ష్మి అష్టకం చదువుకుంటాను. అది చాలా పవర్ఫుల్ కూడా. రోజుకు 3 సార్లు చదువుకున్నారనుకో చాలా మంచిది. ఈ ఐశ్వర్య దీపం పెట్టినప్పుడు నేనైతే అది చదివేశాను. ఇక్కడ పువ్వులు వేస్తూ మనకు వచ్చిన అష్టకం చదువుకుంటూ, అలాగే ఫస్ట్ అయితే లక్ష్మీదేవి కంటే ముందు కూడా విఘ్నేశ్వరునికి, సరస్వతీదేవికి, ధనలక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత లక్ష్మీదేవి దగ్గర నేను పూజ చేస్తాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ మొదటగా విఘ్నేశ్వరునికి చేయాలి. ఇట్లా మనకు వచ్చిన శ్లోకాలన్నీ వేస్తూ కూడా చదువుతున్నాను. ఈ ఐశ్వర్య దీపం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది. ఈ ఐశ్వర్య దీపం ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ పని చేయడానికి మొదలుపెట్టినా కూడా ఈ దీపం అనేది 11 వారాలు కానీ 16 వారాలు కానీ 21 వారం అని ముందే అనుకొని చేసేసుకోవాలి. మనం మొదలుపెట్టిన రోజే చూసుకొని చేసుకోవాలి. ఈ దీపము శుక్రవారము పెట్టుకోవాలి, శుక్రవారం రోజు. దీనివల్ల నేను 2002లో పెట్టాను, నాకు చాలా మంచి జరిగింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పెడుతున్నాను ఈ దీపం అయితే. ఈ దీపం వల్ల లాభమే కానీ నష్టం అయితే ఉండదు. ఈరోజు పెట్టాం కదా రేపే మాకు డబ్బు వస్తుందని అలాంటి డౌట్లు అయితే మీకు ఉండొద్దు ఫ్రెండ్స్. మీరు దీపం పెట్టి వదిలేయండి, జరగాల్సింది జరుగుతుంది. ఇలా అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మందారాలతో అలంకరించాను. ఉన్నాయి కాబట్టి నేను అలంకరించాను. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే వాటితోనే చేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ దీపం పెట్టాం కదా, నెక్స్ట్ డే ఆ సాల్ట్ ఏం చేయాలనేది డౌట్ చాలామందికి వస్తుంది.
అందరికీ మధ్య కాలంలో మొక్కలు ఉన్నాయి కానీ ఈ ఉప్పు వాటర్ మొక్కలకి వేస్తే మొక్కలు చనిపోతాయి కాబట్టి దీన్ని మనం వాడే సింకులో వేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గరలో ఏమైనా నదులు ఏమైనా ఉంటే అందులో కూడా వేసేయచ్చు. నేనైతే మా కిచెన్లో ఉండే సింకులో వేసేసి వాటర్ తిప్పేస్తాను. అలా చేసేసుకోండి. నేను ప్రతిసారి కూడా అలాగే చేస్తాను. నేను కూడా ఇప్పుడు 3వ సారి పెట్టడము ఐశ్వర్య దీపము. ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర మంచిగా పసుపుతో నీట్గా పెట్టేసి ముగ్గు వేసేసాను. కాకపోతే అది దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుంది. ఇక్కడ గడపకు కూడా పసుపు రాసుకొని శుక్రవారం పూట మంచిగా అలంకరణ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కలు కూడా చూడండి, కౌడం కప్స్ ఉంటాయి కదా, వాటితో ధూపం వేసుకున్నారనుకో చాలా బాగుంటుంది. అది కూడా చేశాను కానీ నేను తీయలేకపోయాను. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.